మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని, అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, బాగా వీటిని మిక్స్ చేసేసుకొని విజిల్స్ పెట్టుకోండి. 3 విజిల్స్ అయితే కరెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని, అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కర్రీకి సరిపడా కట్ చేసి వేసుకున్నాక, అవి బాగా వేయించుకోవాలి. అవి వేగాక ఇప్పుడు ఇందులోకే మీకు రుచికి సరిపడా సాల్ట్‌ని, అలాగే మీ స్పైసీకి లెవెల్ సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని, బాగా మసాలా అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి పక్కనే ఉడికించి పెట్టుకున్న మటన్ మాత్రమే వేసుకోండి. వాటర్ పక్కన పెట్టుకోవాలి. మటన్ పీసెస్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా మటన్‌కి పట్టాక ఇప్పుడు ఇందులోకి పక్కనే ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. కావాలితే మీరు ఎక్సెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వాటర్ సరిపోయినాయి. సో, బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అండి. అది యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుంది. అది యాడ్ చేసి కొంచెం కుక్ అయ్యాక గరం మసాలా, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఉండగా కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుంటే